మేసం ఉన్న మగాడుంటే ఫెలోషిప్ అనే భేదం లేదు. నేను చెప్తున్నానండి, ఒక జైశాలి గారి కుమారుడు గారని చెప్తున్నాను, మాకు ఏ సంస్థలు. నేను మీతో కలవడానికి నేను రెడీ. మీరు రెడీ అయినా మనందరం ఒకటిగా కలిసి పరిచర్య చేద్దాం. నేను మీతో కలవడానికి నేను రెడీ. మీరు రెడీ అయినా మనందరం ఒకటిగా కలిసి పరిచర్య చేద్దాం. ఏ ఫెలోషిప్ లేదు, ఏ డెనామినేషన్ లేదు, ఎక్కడికైనా నేను రాగలను. మీరు పిలుస్తారా, లేదంటే నన్ను రమ్మంటారా? నేను వస్తే మీకు ఇష్టం లేకుండా మీ కాళ్ళు కడిగైనా నేను మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాను, మీ అందరికీ వాక్య పరిచర్య చేస్తాను. అంతేకాకుండా మనందరిది ఒకే ఆత్మ, ఒకే శరీరము, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకడే అంటూ ఈ మధ్యకాలంలో మన మధ్యలో ఉన్నటువంటి పిడి సుందర్రావు గారి కుమారుడైనటువంటి ప్రసన్నబాబు గారు ఒక అద్భుతమైనటువంటి వీడియో చేశారు. వారు రాబోతున్న దినాలు విశాఖపట్నంలో ఒక అద్భుతమైన మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే వారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు. ఎలా అద్భుతంగా మాట్లాడారంటే ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి, నేను వాళ్ళ కాళ్ళ జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడుంటే తీసుకురండి, మీ అందరు ఎదురుగుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను. నేను చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజల్లో మోసం చేయకుండా. ఏమండి, ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎవడ కనబడ్డా వీడొక నాకు లెక్కెట్టండి, వీళ్ళు లెక్క నాకు మీడియానే ఖాతరు చేయలేదు, ప్రభుత్వాన్నే పట్టించుకోలేదు. అది సవాలు విసిరినటువంటి సంస్థ. అద్భుతాలే కాదు, ప్రవచనాలు కూడా లేవంటూ, ఎవరు కూడా ఇప్పుడు చేయలేరంటూ చాలా సందర్భాల్లో చాలాసార్లుగా వక్రీకరించి అనేక మంది క్రైస్తవ సావుకులకు చాలా దూరమైనటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ ఈ రోజున ఇలా మాట్లాడారు అంటే దేవుని యొక్క కృప వారి మీదకి దిగి వచ్చింది, దేవుని యొక్క సన్నిధి వారి మీద నిలబడింది. అంతేకాకుండా వారి హృదయాన్ని, వారి మనస్సును కరిగించేసింది. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలాంటి ప్రేమ రావాలంటే చాలా కష్టమండి. ఒక కఠినమైనటువంటి మనస్సులో నుండి ఒక మంచి మధురమైనటువంటి ఆలోచన రావాలంటే చాలా కష్టం అవుద్ది. కాబట్టి మరి ప్రసన్న బాబు గారు చేసినటువంటి ఆ మంచి మాటలు, ఆ శ్రేష్టమైన మాటలను మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఫెలోషిప్ అనే భేదం లేదు. నేను చెప్తున్నానండి, ఒక జైశాలి గారి కుమారుడు గారని చెప్తున్నాను, మాకు ఏ సంస్థలతో కలవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది పబ్లిక్ గా చెప్తున్నాను. నేను ఏ సంఘంతో కలవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కలుస్తారా? చెయ్యి కలపండి చూద్దాం. అడగండి, మీ వాళ్ళు కలుస్తారేమో, నన్ను పిలవండి, నేను వస్తాను. అవసరమైతే వాళ్ళు కాళ్ళు కడగమంటే కడుగుతాను, రెడీ. వాళ్ళు కాళ్ళు కడగడానికి సిద్ధం. వస్తారేమో అడగండి, నాకు ఫోన్ చేయండి చాలు. అయ్యా, ఆయన మీతో కలవాలనుకున్నాడు, ఆయన మీ దగ్గరికి రాడట, మీరు ఆయన దగ్గరికి రండి, నన్ను పిలండి, నేను వస్తాను తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి. కలిసి ఉందాం, ఒకే శరీరంగా పనిచేద్దాం, క్రీస్తు శరీరాన్ని కాపాడదాం. బలి కాబోతున్న క్రైస్తవే. రైట్, చూసారు కదా, చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు. అయితే నేను మా పక్షముగా, వరంగల్ మరి పక్షముగా, 13 మండలాల కాపరుల సేవా సంఘ పక్షముగా నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. అంతేకాకుండా మేము మీతో చేయగలుగుతున్నాం, మీరు మాతో చేయగలపని అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతున్నాను, మీతో 100% మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ పరిచర్యల కొరకు ప్రార్థన చేయడానికి మేమందరం ఉన్నాం. దాదాపు మా ఫెలోషిప్లో 360 మంది దైవ సేవకులు ఉన్నారు. అంతేకాకుండా ఇంకా చాలా సంఘం యొక్క నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మాతో కలిసి కొన్ని వేల మంది సేవకులు పరిచర్య పనిచేస్తున్నారు. కాబట్టి ప్రసన్నబాబు గారు మీకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అంతేకాకుండా శుభాలు తెలియచేస్తూ మరి ఎంత మంచి మనస్సాక్షిని దేవుడు మీకు కలుగు చేశాడు. కాబట్టి సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మిమ్మల్ని నేను బ్లెస్ చేస్తున్నాను, ఇంకా దీవెనకరంగా మార్చబడండి. అంతేకాకుండా ప్రతి సంఘానికి వెళ్ళండి, ప్రతి ప్రాంతంలో కదిలించే ప్రసంగాలు చేయండి. మీరు డేరింగ్ డాషింగ్గా వర్తమానాలు అందిస్తారు. కాబట్టి ఈ సమయంలో మరి ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు వీళ్ళు, ఇతరుల పట్ల చాలా వరకు
వక్రీకరించేటువంటి పరిచర్యగా వీళ్ళు ఉన్నారు. అందుకే చాలామంది అప్పట్లో దూరం అయిపోయారు. బలమైన సేవ చేశారు, కానీ చాలామందిని ఆత్మీయంగా వీళ్ళు చాలామందిని కోల్పోయారు. కానీ ఈ రోజున మాట్లాడుతున్న మాటను బట్టి మరలా తిరిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట ఈ యొక్క మాట ద్వారా ఈ సేవలో ఫుల్ఫిల్ అవునుగాక. అంతేకాకుండా ఈ సేవ రాబోతున్న దినాల్లో ఒక బలమైనటువంటి సేవగా ఇంకా మార్చబడునుగాక. రైట్. సో వారు మాట్లాడినటువంటి మాటల గురించి మనము వివరణాత్మకంగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు కూడా మనకి పిడి సుందరరావు గారు కూడా ఒక మంచి వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఏంటంటే మనమందరం ఇలా ఉండటానికి వీలేదు, మనం ఒక ప్రత్యేకంగా పక్కన ఉండటానికి వీలేదు, మనమందరితో కలిసి ఉండాలి, మనమందరం దగ్గరికి తీసుకోవాలి. అది ఏ మినిస్ట్రీ అయినా, ఏ డినామినేషన్ అయినా, ఏ సంస్థ అయినప్పటికీ కూడా మనం అందరితో కలిసి ఉండాలని చెప్పేసి పిడి సుందరరావు గారు కూడా మంచి మనస్సు కలిగి వారు ఆ బోధ చేశారు. సో ఆ బోధ తర్వాత మరలా అద్భుతమైనటువంటి మాటలు ప్రసన్న బాబు గారి దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం. కాబట్టి వారు చెప్పినటువంటి మాటలు కొన్ని విందాం. ఒకటి, ముందుగా ఏం చేశారంటే మనమందరం కూడా కలుద్దాం, మనమందరం కలిసి పరిచర్లో ఉందామనే మాట నిజంగా ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నారు, కానీ ఒక దినం ఇలా మాట్లాడలేదు మీరు. కాబట్టి నిజంగా ఇప్పుడైనా దేవుడు మంచి మనస్సును, మంచి మనస్సాక్షిని, మంచి ప్రేమను ఇతరుల పైన చూయించే ఆ గొప్ప మనస్సు మీకు కలుగు చేసినందుకు ముందుగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి తర్వాత ఒక మాట అన్నారు ఏంటంటే, ఏ డినామినేషన్ అయినా పర్లేదు. ఇంతకుముందు డినామినేషన్ లేదని ఉంటే వాటిని ఏం చేసేవాళ్ళంటే, ఇది తప్పుడు బోధ, అది ఆ బోధ, ఇది ఈ బోధ అని చెప్పి చాలా వరకు ఖండించేవాళ్ళు. అలా ఖండించడం వల్ల ఏమైందంటే కొంతమంది హృదయాలు గాయమైపోయి మనము డినామినేషన్ల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటే బాగోదేమో. ఎందుకంటే పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. బైబిల్ ఉన్నటువంటి ఈ గొప్ప సత్యాలన్నీ కూడా మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యాపిల్ పండ్ల ద్వారా, అరటి పండ్ల ద్వారా, నిన్నటి వరకు కూడా అమ్మతేజ వాళ్ళది ఉండే వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ మొన్నటి వరకు చాలామంది సేవకులు చేశారు. ఇలాగన ఈ వక్రీకరణ అనేది చాలా డేంజరస్. కాబట్టి మనం చూస్తూ ఉండాలా, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, కలుద్దాం. ఎస్ బ్రదర్, ఇప్పుడు మీరు ఆత్మల్నే కాదు, ఆత్మీయ సేవకుల్ని, నాయకుల్ని కూడా సంపాదించుకుంటారు మీరు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పారు ఏంటంటే, అందరూ కలిసి పనిచేద్దాం, ఇది ప్రభు పని. ఎస్, నిజంగా మనము ఈ ఆలోచనతో ఇలాంటి ఆలోచన ప్రతి నాయకుడికి రావాలి, ఇలాంటి ఆలోచన ప్రతి వ్యక్తికి రావాలి. ఇది వచ్చినప్పుడే నిజంగా మన దేశంలోనే కాదు, ప్రపంచంలో మనం చేసే పరిచర్య ఒక అద్భుతంగా, ఘనంగా, బలంగా కనిపిస్తూ ఉంది. నేను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి, నేను దూషించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ యొక్క ఉదయకాల వేళ ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం కూడా కలిసి పరిచర్య చేయాలి. మనందరం చేసే పని ఎవరిది అంటే ప్రభు పరిచర్య చేస్తున్నాం. నేను 1000 మందిని సంపాదించినా, 10,000 మందిని సంపాదించినా, 1,00,000 మందిని సంపాదించినా నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళను. ఇది ప్రభు పరిచర్య, ప్రభుకి అప్పగించాలి. బట్ ఈ టైంలో మనం ఎందుకు ఇలాగ దూషించుకోవటం? నువ్వేం తీసుకురాలేదు, ఏం తీసుకువెళ్ళవు, ఇదంతా ప్రభు ఇచ్చింది, ప్రభుకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. కాబట్టి మనము కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీకు కష్టం వచ్చింది, నేను ప్రార్థన చేయాలి. నాకు కష్టం వచ్చింది, మీరు ప్రార్థన చేయాలి. నాకు ఒక ఇబ్బంది, అనారోగ్యం కలిగింది, మీరు ప్రార్థన చేయాలి, వీలుగా ఉంటే సపోర్ట్ చేయాలి. మీకు అనారోగ్యం కలిగింది, నేను ప్రార్థన చేయాలి, వీలుగా ఉంటే సపోర్ట్ చేయాలి. శ్రమ దినాల్లో మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు యొక్క రాకడలో అందరూ ఎత్తబడాలి, ప్రభు యొక్క సన్నిధిలో అందరూ చేర్చబడాలి అంటే ఈ మనస్సు కలగాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అర్థమైనా? ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడంటే సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఇలాంటి మనస్సు మనం కలిగి ఉంటే ప్రభు యొక్క కృపలో ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క సేవ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనమే మన సేవలు చూసుకొని మనమే పొడుచుకునేటట్టుగా లోకం మనల్ని అలా తయారు చేసింది, చూసారా? కాబట్టి ఈ సమయంలో బ్రదర్కి నేను శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, సో నేను వచ్చి వాక్యం చెబుతాను. ఏ డినామినేషన్ వాళ్ళు పిలిచినా ఐ విల్ కమ్ అని చెప్పారు, చూసారా? సో సూపర్, అద్భుతమైనటువంటి వర్డ్ అనమాట. ఎస్ అండి, ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని మాటలు చెబుతాం కదా. ఏ డినామినేషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాల్లో హల్లెలూయా అనరు, ఆ సంఘానికి వెళ్ళినా మనం చెప్పే దేవుని వాక్యమే, కానీ ఒక దినంలో వాళ్ళు తెలుసుకుంటారు.
అర్థమైందా? ఒకప్పుడు స్తుతి ఆరాధన చాలా సంఘాలు చేసేవాళ్ళు కాదు. స్తుతి ఆరాధన అంటే మేము స్తుతి ఆరాధన చేయం, ఆమేనన్నం, హల్లెలూయా అనం అని చెప్పేసి చాలా డెనామినేషన్లు ఉన్నాయి. కానీ ఈ రోజున అందరూ ఆరాధన చేస్తున్నారు. ఈవెన్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో కూడా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, స్తుతి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రసన్న బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది. ఏ డెనామినేషన్ మీరు వెళ్ళాల్సిందే, వాక్యాన్ని బోధించాల్సిందే, అక్కడ కీళ్లను మూలుగులను విభజించవలసిందే, సత్యమును బోధించవలసిందే, ప్రేమను చూపించవలసిందే. అది ఏ డెనామినేషన్ మనకు పర్వాలేదు, అక్కడ క్రీస్తున్నాడా లేదా, 66 పుస్తకాలు ఉన్నాయా లేవా, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరున్నారు, హూ ఇస్ దిస్ పర్సన్, క్రీస్తు రక్తంలో కడగబడ్డాడా లేదా, క్రీస్తు వీరి కొరకు ప్రాణం పెట్టాడా లేదన్నదే మనకు ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు అలా ఉండటం చాలా మంచిది. తర్వాత మీరు ఒక మాట చెప్పారు, మీరు వచ్చి కలుస్తారా లేకపోతే నన్ను రమ్మంటారా? అర్థమవుతుందా? పిలవండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా. ఇప్పుడు ఈ శుభ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ సంఘాల వాక్య పరిచయం చేయించుకోవడానికి లేకపోతే సభలు పెట్టుకోవడానికి చాలామందిని పిలుస్తున్నారు. బట్ ఒక ఛాన్స్ బ్రదర్ కూడా ఇవ్వండి, వాక్య పరిచయం జరిగించడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి, బలమైన సందేశాన్ని అందించడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇది మార్పు, క్రైస్తవ్యంలో మార్పు మొదలైంది, క్రీస్తులో అద్భుతాలు మొదలయ్యాయి. మనమందరం దేవుడు ఒకటి చేయబోతున్నాడు, ప్రతి హృదయాన్ని కదిలిస్తున్నాడు, ప్రతి మనస్సును కదిలిస్తున్నాడు. ఈ సమయంలో అందులో మీ మనస్సు కూడా కదిలించబడతా ఉంది. తర్వాత ఒక మాట అన్నాడు, నేను వచ్చి అవసరమైతే మీ కాళ్ళు కూడా కడిగేస్తాను అన్నాడు. ఇది ప్రభు యొక్క పరిచర్య, తన హృదయంలో పెట్టినటువంటి భారమును అతను వ్యక్తపరుస్తున్నాడు, బ్రదర్ వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఈ బలమైన పరిచర్యకు మనం సహకరించాలి. ఈ బలమైనటువంటి పరిచర్యలో ప్రతి ఒక్కరూ నిలబడాలి. అంతేకాకుండా వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి మంచి మనస్సు, ఎదిరించే మనస్సు కాకుండా తగ్గించుకునే మనస్సు. ఇప్పుడు గమనించండి, తను తగ్గించుకునేవాడు ఏమవుతాడట, హెచ్చించబడతాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో తగ్గించబడతారండి. ఆ మనస్సు కఠినమైనటువంటి మనస్సు, ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షి, గాయపరిచే ఆ మాటలు ఏ వ్యక్తిలో ఉంటాయో ఒక దినాన పశ్చాత్తాపడతాడు. ఒక దినాన పౌలు గారు అన్నారు చూసారా, నేను ఒకప్పుడు దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, కానీ ఇప్పుడైతే అవన్నీ లేవు అని చెప్పేశాడు. కాబట్టి ఈ రోజున సౌలు పౌలుగా మార్చబడి పరిచయం చేసినప్పుడు అద్భుతాలు చూసాం మనం. కాబట్టి ప్రేమైనటువంటి ప్రజలారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారులారా, మన భారతదేశంలో ఉన్నటువంటి వారులారా, సో అదర్ కంట్రీలో ఉన్నటువంటి సో మెనీ డెనామినేషన్స్, సో వారందరికీ కూడా శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. కాబట్టి మనందరం కలుద్దాం, మనందరం కలిసి పరిచర్య చేద్దాం. ఈ పరిచర్య మంది కాదు, ఈ పరిచర్య ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాలు ఇవి. ఆ మనుషులందరూ కూడా వాళ్ళ వ్యక్తులే. మనం ఎవరు అంటే ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని యొక్క సేవకులమై ఉన్నాం. దేవుని పిలుపుని తీసుకొని వచ్చాం. దేవుని పరిచర్య చేద్దాం, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఫిలిష్తీయులు పూడ్చినటువంటి బావులను తిరిగి త్రవ్వుదాం. కట్టబడినటువంటి గాడిద యొక్క కట్లను విప్పుదాం. బంధించబడినటువంటి సంఖ్యలను తుత్తినీలుగా చేద్దాం. కాడి మ్రాను రేకులను వెర్రగొట్టేదానికి జీవము కలిగిన దేవుడు మనల్ని ఏకం చేస్తున్నాడు. ఈ మార్పు ప్రతి ఒక్కరికి రావాలి. ఈ మనస్సు ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి. ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఈ మినిస్ట్రీ నాది కాదు, ఈ డినామినేషన్ నాది కాదు, ఈ సేవ నాది కాదు, ఈ పరిచర్య నాది కాదు. మనమందరం కూడా పరచారకులము, మనం పరిచర్య చేసేవారము, మనందరం ఐక్యత కలిగి ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడన్న సంగతి ప్రతి డెనామినేషన్ నాయకుడికి రావాలి. ప్రతి ఒక్కరిలో ఈ రెవల్యూషన్ రావాలి. సో దేవుడు చూస్తున్నాడు, ఈ రెవల్యూషన్ కొరకే దేవుడు చూస్తున్నాడు కార్యము జరిగించడానికి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మీరందరూ ఇలా ఆలోచన చేసి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ సమయంలో BOVI ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నేను అందరూ శుభాలు తెలియజేస్తాను. మీరందరూ కూడా ఇలా మార్పు చెంది, అంతేకాకుండా చాలామంది ఉన్నాయి ఇంకా మినిస్ట్రీస్ ఉన్నాయి, నేను ఎవరు మినిస్ట్రీ చెప్పను, కానీ మార్పు కొరకు ప్రార్థించండి, మార్పులో కొనసాగండి, అనేక మందిని ప్రభు యొద్దకు చేర్చండి. విశ్వాసులకు తండ్రిగా, దేవుని సేవకు సర్వెంట్ ఆఫ్ గాడ్గా మీరు పనిచేస్తూ ప్రభు యొక్క పరిచయంలో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మీకు ఇదే ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం. బెరక ఫైన్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రసన్న బాబు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. మా మినిస్ట్రీకి కూడా మీరు రావచ్చు, మా సేవకులకు కూడా మీరు బోధించవచ్చు, మాతో కలిసి కూడా
ఈ పరిచయలో ముందుకు వెళ్ళచ్చు. మేము కూడా మీ పరిచయలోకి వస్తాం, మీ పరిచయతో కలిసి మేము ముందుకు వెళ్తాం, మీతో కలిసి ఉంటాం, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.